Hi friends, Idea to Final Script, Episode 6. Idea నుండి ఫైనల్ స్క్రిప్ట్లో మనం ఈ ఎపిసోడ్లో కూడా కేవలం స్టోరీ రాయడం మీదే మనం దృష్టి పెడుతున్నాం, సీన్స్ మాత్రం కాదు. ఈ ఎపిసోడ్లో ఆలోచించే డిస్కస్ చేసేవి ఏమిటంటే స్టోరీ ఇన్ డీటెయిల్గా రాసుకోవటం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టెప్ స్టోరీ బీట్స్. మన ఐడియాని స్టోరీగా త్వరగా మార్చాలంటే స్టోరీ బీట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి 2 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, డివైడ్ యువర్ స్టోరీ ఇంటూ 2 పార్ట్స్. బిఫోర్ ప్లాట్ పాయింట్ 1 అండ్ ఆఫ్టర్ ప్లాట్ పాయింట్ 1. కథలో ప్లాట్ పాయింట్ పట్టుకుంటే ఆలోచిస్తే స్టోరీ రాయడం ఈజీ అవుతుంది. ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్, ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్, ఓల్డ్ డైరెక్టర్ బిల్లీ వైల్డర్ స్క్రీన్ రైటింగ్ టిప్స్లో మీరు వెతికినట్లయితే 5th రూల్ ఒకటి ఉంటుంది. ద మోర్ సటిల్ అండ్ ఎలిగెంట్ యు ఆర్ ఇన్ హైడింగ్ యువర్ ప్లాట్ పాయింట్స్, ద బెటర్ యు ఆర్ యాజ్ ఏ రైటర్. అంటే మీరు మీ ప్లాట్ పాయింట్లని ఎంత బాగా సెటిల్డ్గా బాగా ఎలివేట్ చేసి దాచిపెడుతూ సడన్ సర్ప్రైజులు ఇస్తూ చేస్తారో మీరు అంత గొప్ప రైటర్ అని అంటాడు ఆయన. సో ప్లాట్ పాయింట్ విషయంలో మనం అంత జాగ్రత్తగా ఉండాలి. అది వస్తుందని ఏమాత్రం మనం హింట్ ఇవ్వకూడదు, గెస్ చేయకూడదు. నెక్స్ట్, ప్లాట్ పాయింట్ ఏం చేస్తుంది మీకు తెలుసు. ప్లాట్ పాయింట్ ఏమేం చేస్తుంది? ప్లాట్ పాయింట్ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తుంది. ప్లాట్ పాయింట్ హీరోకి గోల్ క్రియేట్ చేస్తుంది. ప్లాట్ పాయింట్ కథలోకి ఎమోషన్ తీసుకొస్తుంది. ప్లాట్ పాయింట్ ఒక జర్నీ స్టార్ట్ చేస్తుంది. ప్లాట్ పాయింట్ కథని మలుపు తిప్పుతుంది. సో ఇలా కథని 2 పార్ట్స్గా చూస్తే ప్లాట్ పాయింట్ వల్ల ఆడియన్స్లో వెయిటింగ్ వస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ కథని ఇలా 2 పార్ట్స్గా మనం చూడటం గమనించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సినిమాలు చూడండి, అబ్జర్వ్ చేద్దాం. బలగం, పెద్దయిన ఆత్మ శాంతించడానికి పెట్టిన భోజనం కాకి తినకపోవడం. అంటే దీని ముందు కథ ఏంటి, దానికి తర్వాత కథ ఏంటి? లేదా ఇంట్లో పెద్దయిన చనిపోయిన ముందు కథ ఏంటి, తర్వాత కథ ఏంటి? సో 2 పార్ట్స్ కింద చూడటం, ఆ ముందు కథ వెనక కథ 2 కథలు బిల్డ్ చేసుకోవడం అన్నది చాలా ముఖ్యం. అలాగే సామాజిక వర్గమన, హీరో ప్రేమించిన అమ్మాయి చెల్లెలు అయితే అనే ఐడియాలో చెల్లెలు అని తెలియక ముందు కథ ఏంటి, తర్వాత కథ ఏంటి, అది రాసుకోవాలి. నెక్స్ట్, ఖైదీ, హీరో కూతురు కోసం నిర్ణయం తీసుకునే ముందు వరకు కథ ఏంటి, నిర్ణయం తీసుకున్న తర్వాత కథ ఏంటి, అది రాసుకోవాలి. నెక్స్ట్, కిక్, హీరో క్యారెక్టర్ అసలైన కిక్ దొరికేది ఎప్పుడు, దాని ముందు కథ ఏంటి, దాని తర్వాత దొరికిన తర్వాత కథ ఏంటి. నెక్స్ట్, రిటైర్డ్ జైలర్ కథ, కొడుకుని చంపక ముందు వరకు కథ ఏంటి, చంపిన తర్వాత కథ ఏంటి. నెక్స్ట్, బిచ్చగాడు, తల్లి బెడ్ రిడన్ అవ్వక ముందు వరకు, బిచ్చగాడుగా మారక ముందు వరకు కథ ఏంటి, అయ్యాక కథ ఏంటి. ఇలా కథని 2 పార్ట్స్గా విభజించి చూస్తే, కథని 2 పార్ట్స్గా ఆలోచిస్తే మీకు కొంచెం కథ దొరుకుతుంది. సో 2 పార్ట్స్గా విభజన చేసిన తర్వాత స్టోరీ మీద కొంచెం క్లారిటీతో మనం రాసుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది అనుకుందాం, ఎందుకంటే మనం ఇప్పుడు స్టోరీ బీట్స్ ఎక్సర్సైజ్లో ఉన్నాం. నెక్స్ట్, స్టెప్ 2, 15 minutes స్టోరీ బీట్ షీట్. అంటే ప్రతి 15 నిమిషాలకి ఒక స్టోరీ బీట్ చొప్పున అనుకుంటే మనకి 8 స్టోరీ బీట్స్ మీకు తెలియాలి. అంటే 8 × 15, 2 hours. ఇంకా సాంగ్స్, ఫైట్స్ ఏమైనా ఉంటే 10-15 నిమిషాలు ఉజ్జాయింపుగా తీసేయండి. ఫస్ట్ మీ దగ్గర 2 గంటల కథ ఉండాలి. సరే సార్, బాగానే ఉంది, 15 నిమిషాలు ఎందుకు స్టోరీ బీట్ రావాలి? ద యావరేజ్ అటెన్షన్ పీరియడ్ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ ఈజ్ 8 minutes to 10 minutes ఆర్ మ్యాక్సిమం 15 minutes అనుకుందాం. అంటే మనిషి యొక్క అటెన్షన్ పీరియడ్ కాలానికి అనుగుణంగా మారుతూ ఉంది. ఒక పర్సన్ అటెన్షన్ పీరియడ్ కాలానికి అనుకూలంగా మారుతూ ఉంది. అంటే ఒకప్పుడు అటెన్షన్ పీరియడ్ ఒక 1/2 hour అన్నా భరించేవాళ్ళు, తర్వాత తగ్గిపోతూ ఉంటుంది. ఈ కాలంలో అది
చాలా తక్కువ పడిపోయింది. 5 మినిట్స్, 8 మినిట్స్, 10 మినిట్స్కి పడిపోయింది అటెన్షన్ పీరియడ్. ఆ స్టోరీ మలుపు తిరగకపోతే ఆడిటోరియం అసహనంగా ఉంటున్నారు అన్నమాట. అందుకనే మీరు గమనించినట్లయితే మన క్లాస్ రూమ్ పీరియడ్స్ 45 మినిట్స్ పెట్టేవాళ్ళు. ఎందుకు పెట్టారు 45 మినిట్స్? 10 to 15 మినిట్స్ అటెండెన్స్ వేసి, తర్వాత 10 to 15 మినిట్స్ క్వశ్చన్స్ వేసి నిన్న క్లాస్ ఏం జరిగిందో చెప్పి, తర్వాత ఒక 10-15 నిమిషాలు ఈరోజు క్లాస్ చెప్పేసరికి మనకి 45 మినిట్స్ అయిపోయేది. అందులో 10-15 నిమిషాలు స్టూడెంట్ ఫాలో అవుతారు, కాన్సన్ట్రేట్గా వింటారు. అదే మీరు గమనించండి, ఫుల్ లెంగ్త్ క్లాసు స్టార్టింగ్ నుంచి 45 మినిట్స్ క్లాస్ జరిగితే అటెన్షన్ డ్రా చేయరు ఎక్కువ మంది. అది ఈ అటెన్షన్ డ్రా చేసే పీరియడ్ 15 మినిట్స్కి ఈ కాలంలో పడిపోయింది. చాలా తక్కువ టైం పడిపోతుంది, 8 మినిట్స్కి 10 మినిట్స్కి పడిపోతుంది అన్నమాట. సో మనకు స్టోరీ బీట్స్ మనం ఉజ్జాయింపుగా లెక్కేసుకోవాలి. మనకి 15 మినిట్స్ స్టోరీ బీట్ షీటు మనం పెట్టుకుని ఉండాలి. సో 8 స్టోరీ బీట్లు మనకు అవసరం కథకి. సో 15 నిమిషాలని మీరు 3 పేరాల నుండి మొదలుపెట్టి 3 పేజీలు రాయాలి. అప్పుడు ఏమవుతుందంటే 15 మినిట్స్ని మీరు 3 పేజీలు చేశారంటే ఇంకో 15 మినిట్స్ ఇంటూ 8 స్టోరీ బీట్స్ ఉన్నాయి కదా, మీరు ఎన్ని పేజీలు రాస్తారు? 24 పేజెస్ రాయాల్సి వస్తుంది. మీరు ఇలా రాయగలిగితే 24 పేజీలు రాయగలిగితే, ప్రతి స్టోరీ బీట్కి ఇంకో స్టోరీ బీట్కి మధ్య కథని మీరు రాయగలిగితే, 3 పేజీలు చొప్పున రాయగలిగితే 24 పేజీలు మీరు కథ లేదా కథనం రాయగలుగుతారు. అది స్టోరీ రిజిస్టర్కి మీకు పనికొస్తుంది. రిజిస్ట్రేషన్కి 21 పేజీలు మినిమం ఉంటుంది. స్టోరీ రిజిస్ట్రేషన్ దగ్గరికి చేసుకునేటప్పుడు మీకు 24 పేజీల దాకా వస్తుంది. ఇది వెరీ ఫస్ట్ డ్రాఫ్ట్. ఈ సెకండ్ స్టేజ్ కనుక మీరు ఖచ్చితంగా ఫాలో అయితే, ఈ 15 మినిట్స్ స్టోరీ బీట్స్ ఫైండ్ అవుట్ చేస్తే మాత్రం, ఇలా రాయగలిగితే మాత్రం మీ కథ ఆల్మోస్ట్ ఆల్ వచ్చినట్టే. సో నవ్వు ఏం చేస్తాం అప్పుడు? లాస్ట్ స్టెప్ ఏంటి మనకి? స్టోరీ డీటెయిలింగ్లో లాస్ట్ స్టెప్ ఏంటంటే డీటెయిల్డ్గా యాక్ట్ 1 రాసుకోవటం, డీటెయిల్డ్గా యాక్ట్ 2 రాసుకోవటం, డీటెయిల్డ్గా యాక్ట్ 3 రాసుకోవటం. ఇలాగా అన్ని విధాలుగా రాసేసుకుని, ఇప్పుడు వరకు మనం అన్ని విధాలుగా స్టోరీని ఎన్ని విధాలుగా రాసుకోవచ్చో అన్ని రకాల ఐడియాలు మనం డిస్కస్ చేసాం. సో ఇలాగ ఇంత డీటెయిల్గా 24-25 పేజీల్లో మనకి కథలు కానీ కథనం కానీ రావాలి. అప్పుడే మనకి ఓ క్లారిటీ వస్తుంది. సో కథని ఎప్పుడైనా కానీ మీరు ఒంటరిగా 1-3 మంత్స్ పెట్టుకుని రాయండి. తర్వాత కథని ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి రాయండి. తర్వాత కథని నాన్ ఫిల్మీ పీపుల్ దగ్గర డిస్కస్ చేయండి. ఓవరాల్గా కథలో విషయం ఉంది, కొత్తగా ఉంది, ఇంతవరకు ఈ కథ రాలేదు అనిపిస్తే నిజాయితీగా ముందుకెళ్ళండి. మిమ్మల్ని మీరు మాత్రం మోసం చేసుకోకండి. రెగ్యులర్గా కథ రాసి మోసం చేసుకోకండి. పిచ్చి కథ రాసి, లాజిక్ డ్రామా లేని కథ రాసి మోసం చేసుకోకండి. ఎందుకంటే మన కెరీరే పోతాయి. ఫైనల్గా కథని జడ్జి చేయడం ఎలా? కథని జడ్జ్ చేసేది ఎలాగా? మనం రాసేసుకున్నాం కథని, ఎలా జడ్జ్ చేసుకుంటాం? సో కథలో కొత్త విషయాలు 4 ఉండాలి. అంటే అప్పుడే కొత్తదనం వస్తుంది. ఓ క్యారెక్టరేషనో, లేదా ఓ కొత్త అంశమో, ఓ స్టోరీ పాయింటో, ఇలాగా కొత్త విషయాలు 4 ఉండాలి. కొత్త ప్రాబ్లమో ఏదో ఒకటి. నెక్స్ట్ కథలో యూఎస్పీ, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఉండేలా చూసుకోవాలి. ప్రతి మ్యాక్సిమం హిట్ అయిన సినిమాల్లో ఉంటుంది, వాటికి ఒక యూఎస్పీ ఉంటుంది, యూనిక్ సెల్లింగ్ పాయింట్. అంటే దాని బేస్డ్గా సినిమా ఆకట్టుకుంటుంది. కథలో ఇంతవరకు చూడని పాయింట్, స్క్రీన్ మీద రాని ఐడియా, వింతగా ఉండే క్యారెక్టర్, ఇలా ఏదైనా ఒక ఆకట్టుకునే యూఎస్పీ ఉండాలి. అది ఉంటే కథని యాక్సెప్ట్ చేస్తారు, నిర్మాతలు యాక్సెప్ట్ చేస్తారు. కథ కమర్షియల్ వైబుల్గా ఉండాలి. అంటే ఏంటి కమర్షియల్ వైబుల్గా? అంటే హీరో జర్నీ లేదా హీరోయిన్ జర్నీ లేదా విలను, హీరోయిన్ విలను కథలో కనపడుతూ ఉండటం, ఇలా ఉండేలా చెక్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ ద బాక్స్ కథలు అంటే వేరు. నెక్స్ట్ జానర్ అయితే ఆ జానర్కి తగ్గట్టుగా కథ అల్లుకోవాలి. నెక్స్ట్ మన కథ రాసిన ప్రతీది థియేటర్కే కాదు, ఓటీటీకి ఏమైనా పనికి వస్తుందేమో ఆలోచించాలి.
ఫిలిం ఫెస్టివల్కి ఏమైనా పనికి వస్తుందో ఆలోచించాలి. దేనికి ఫిట్ అవుతుందో ముందు మనం ఇక్కడ ఫిక్స్ అయిపోవాలి. అనవసరంగా ఓటీటీకి అన్నది థియేటర్కి వేయకూడదు, థియేటర్ అన్నది ఓటీటీకి వేయకూడదు. ఫిలిం ఫెస్టివల్కి అనుకున్నది అసలు ఫిలిం ఫెస్టివల్కే పంపాలి తప్ప ఈ రెండింటికి థియేటర్కి ఓటీటీకి రాకూడదు. సో మన ప్రతి కథ థియేటర్లో మెప్పించబడదు. సో ఇంతటితో మనం స్టోరీ రైటింగు అన్ని విధాలా మనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్, అసలు మనం రాసిన కథ ఏ టైపు, ఈ జడ్జిమెంటు మనకు ఉండాలి. ఎందుకంటే నేను చాలా కథలను అబ్జర్వ్ చేసిన తర్వాత వాటిని డివైడ్ చేసిన తర్వాత నేను గమనించింది ఏంటంటే మనం రాసుకున్న కథలు 3 రకాలుగా ఉంటాయి. హెవీ, నార్మల్, లైటర్ వీన్. కొన్ని హెవీ స్టోరీస్ ఉంటాయి, హెవీ కథ ఉంటుంది. అంటే జెంటిల్మెన్ కావచ్చు, భారతీయుడు, అపరిచితుడు, రోబో, పటాస్, సర్లేరు నీకెవరు, దూకుడు, దుబాయ్ సీను, ఆది, సింహాద్రి, బొంబాయి, ఒక్కడు, 3 ఇడియట్స్, నాయకుడు, అమృత, అత్తారింటి దారిది, ఇలాంటి హెవీ కథలు మీరు కథ రాసేసరికి హెవీగా అనిపిస్తుంది. అలాంటి హెవీ కథలు ఉంటాయి. నెక్స్ట్ ఒక మోస్తరు కథలు ఉంటాయి, మోస్తరు స్టోరీస్. వీటిలో డ్రామా ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి గాజీ కావచ్చు, మజిలీ, నిన్ను కోరి, బేబీ, రోజా, బిచ్చగాడు, జైలర్, నువ్వు నేను, చిత్రం, జయం, 7/G, బృందావన్ కాలనీ, తొలి ప్రేమ, ఫిదా, F1, F2, F3, ఆనంద్, ఇలాంటి ఒక మోస్తరు కథలు ఉంటాయి. ఇది నార్మల్ కథలు. నెక్స్ట్ కొన్ని కథనం మీదే ఆధారపడే స్టోరీస్ ఉంటాయి. పాయింట్ చాలా చిన్నది కానీ 2-2.5 గంటల సేపు స్క్రీన్ ప్లే వెళ్తారు. ఇప్పుడు మనం లేటెస్ట్గా వచ్చిన మహారాజా సినిమా కావచ్చు, మీరు చూసిన ఖుషి కావచ్చు, నూనా నచ్చావు కావచ్చు, బలగం కావచ్చు, ఖైదీ, వరుణ్ డాక్టర్, తుపాకీ, వెన్స్డే, మేజర్, గీతా గోవిందం, పీకే, ఒకే ఒక్కడు, నాటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ఇలాంటి అది చాలా చిన్న పాయింట్లు 2-2.5 గంటల సేపు వాటిని కథలుతారు. లైటర్ వీన్ స్టోరీస్. సో మన కథ ఈ 3 కేటగిరీల్లో ఇందులోకి వస్తుంది. అంటే ఏ కేటగిరీని మనం తక్కువ అంచనా వేయలేము, ప్రతిదీ హిట్ సినిమానే. అయితే ఈ కేటగిరీలో మన స్టోరీ ఎందులోకి వచ్చిందో మనకు తెలియాలి. ఎందుకంటే హెవీ స్టోరీస్కి సీన్స్ స్టోరీలోంచి వస్తాయి, అవి మినిమం వచ్చేస్తాయి మనకి. మోస్తరు నార్మల్ స్టోరీస్కి కొంచెం కష్టపడితే వస్తాయి. కానీ లైటర్ వీన్ థ్రెడ్కి మాత్రం సీన్స్ రాయడం చాలా టఫ్. అంత ఈజీగా స్టోరీస్ని మనం ఫామ్ చేయలేం. సో మన కథ ఏ టైపో మనం మాత్రమే డిసైడ్ చేసుకోగలం. ఇది హెవీ స్టోరీనా, ఒక నార్మల్ స్టోరీనా, ఒక లైటర్ వీన్ స్టోరీనా అని మనమే డిసైడ్ అవ్వాలి. మీరు ఎగ్జాంపుల్గా చూస్తే ఖుషి కానీ, నువ్వు నాకు నచ్చావు కానీ, ఖైదీ కానీ, వరుణ్ డాక్టర్, పీకే, బలగం, ఒకే ఒక్కడు, వీటికి స్టోరీ రాస్తే చాలా లైటర్గా ఉంటుంది. దీనికి సీన్స్ 60 రాయాలి, చాలా టఫ్. సో మన కథ మీద మనకే పట్టు అన్ని విధాలా ఉండాలి. హెవీ, నార్మల్, లైటర్ వీన్ సబ్జెక్ట్స్లలో మన కథ ఏ కోవ వస్తుందో మనకి తెలియాలి. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి డైరెక్టర్ అండ్ రైటర్ అవ్వాలనుకునే వాళ్ళకి చదవాల్సిన బుక్స్ ఆల్రెడీ ఒకసారి చెప్పాం. కానీ కంపల్సరీగా ఉండాల్సిన బుక్స్ కొన్ని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. కస్తూరి మురళీకృష్ణ గారి అక్షరాంజలి అనే బుక్ ఉంటుంది. ఇందులో 50 నవళ్ళు ఉంటాయి. వరల్డ్ వైడ్ గ్రేట్ రైటర్స్ రాసిన నావెల్స్. ఎంత గొప్ప నావెల్స్ అంటే అవి వరల్డ్ వైడే షేక్ చేసిన నావెల్స్. అవి వాటిని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో పెట్టారు. అది చాలా గొప్ప నావెల్స్. అవి మనకు తెలుగులోనే చదివేయచ్చు. ఈ బుక్ మన దగ్గర ఉండాలి. నెక్స్ట్ సెకండ్, మాలతీ చందూర్ గారు నవల మంజరి అని 1, 2, 3, 4, 5, 6 వాల్యూమ్స్ రాశారు. ఒక్కో బుక్లో మనకి 25 నావెల్స్ ఉంటాయి, గ్రేట్ నావెల్స్ ఉంటాయి. అంటే 25 × 6 150 నావెల్స్ దాకా మనం తెలుగులో చదివేయచ్చు. సో మన దగ్గర మనం ఎంత కంటెంట్ చదువుకుని ఉండొచ్చు ఈ నావెల్స్ ద్వారా. ఇది కంపల్సరీగా కొనుక్కోవాల్సింది. ఒక బుక్ కొనండి ఫస్ట్, మీకు చేంజెస్ తెలుస్తాయి, ఎంత గొప్ప నావెల్స్ ఉన్నాయో అందులో. నెక్స్ట్ మనకి తెలిసిన రైటర్, స్క్రీన్ ప్లే రైటర్ అండ్ రివ్యూ రైటర్ సూర్యప్రకాష్ జోషులు గారు 3 బుక్కులు ఆయన దగ్గర నుంచి వచ్చాయి. హిచ్కాక్ నుండి నోలన్ వరకు అని వరల్డ్ మూవీస్లో, గ్రేట్ వరల్డ్ మూవీస్ గురించి, స్క్రీన్ ప్లేల గురించి చాలా విషయాలు చెప్పారు. ఇది అందరూ తప్పక చదవాలి. వీటి నుండి నేను కూడా చాలా తెలుసుకున్నాను. ఈ బుక్స్తో పాటు 100 ఏళ్ల తెలుగు కథ
మహమ్మద్ కదీర్ బాబు గారు రాశారు. ఈ బుక్లో ఎందరో రైటర్స్ గ్రేట్ కథలు ఉన్నాయి. అన్నీ తెలుగు వాళ్ళ కథలే. గ్రేట్ తెలుగు రైటర్స్ మీకు తెలుస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుస్తుంది. ఇవన్నీ మీరు చదవండి. మీరు గొప్ప రైటర్, గ్రేట్ డైరెక్టర్ అవ్వాలంటే మాత్రం ఈ బుక్స్ అన్నీ మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే 100 నావెల్స్ చదివితే, 100 గ్రేట్ సినిమాలు చూస్తే, 100 గ్రేట్ కథలు చదివితే అప్పుడు మీ మైండ్ గ్రేట్గానే ఆలోచిస్తుంది. చీప్గా, తక్కువగా ఆలోచించదు, చాలా గ్రేట్గానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ గ్రేట్నెస్ తెలియాలి. ఆ గ్రేట్నెస్ తెలిసినప్పుడే మనం గ్రేట్గా ఆలోచిస్తాం. మీ దగ్గర ఈ ఇండస్ట్రీ బుక్స్, ఈ బుక్స్ కంపల్సరీగా మీరు సేకరిస్తారని, చదువుకుంటారని, గ్రేట్గా ఆలోచిస్తారని ఆశ. ఫైనల్గా సినిమా అనేది కళ. అది మనలోకి రావాలంటే మనం చాలా కృషి చేయాలి. అది అంత ఈజీ కాదు. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.